వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి చాలా కాలం క్రితము కొన్ని మతాలు అంటే మన దాంట్లోనే కులాలు మతాలు అంటే హిందూ ధర్మంలోనే శైవము వైష్ణవం శాక్తేయం ఇట్లా రకరకాలు అంటూ చాలా గందరగోళ పరిస్థితులు ఉన్న కాలం అది. మతాల వాళ్ళందరూ కూడా కొట్టుకుంటున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. హిందూ ధర్మంలో ఉన్న మతాల వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి కొట్టుకుంటున్న సమయంలో శంకరాచార్యుల వారు వచ్చి అప్పటికే బౌద్ధం విస్తృతంగా వ్యాపించి హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తోంది. ఇలా ఒకళ్ళు కాదు, ఎంతమంది విదేశీయులు రావాలో అంతమంది వచ్చి భారతదేశం మీద వాళ్ళ మతాలని వాళ్ళ చేసి మన ఉనికిని పోగొట్టేలాగా మన ధర్మాన్ని నాశనం చేసేలాంటి రోజుల్లో అందుకనే బౌద్ధం కూడా చెప్పింది. బౌద్ధం కూడా ఆ రోజున ఒక కారణం మనకి. ఆ సమయంలో వచ్చారు మహానుభావుడు శంకరాచార్యులు. 32 ఏళ్ల వయసులోనే మొత్తం భారతదేశం అంతా తిరిగి పీఠాలు స్థాపించి అందరం సమానమని అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు శంకరాచార్యులు. ఇన్ని శతాబ్దాలుగా నడిచిపోతుంది, ఎప్పుడు ఇంతవరకు మనకి ఇంకే ఇబ్బంది రాలేదు. అయితే శైవులు వైష్ణవులు అనుకోవడం ఒకళ్ళ నిలువబొట్లు ఒకళ్ళ అడ్డబొట్లు అనుకుంటే హిందూ ధర్మాన్ని కొంచెం అందరూ నలుగురు చులకన చేసేలాగా చేస్తున్నప్పుడే ఇలాంటి వాళ్ళు పూనుకుని షణ్మత వ్యాపకుడని ఇట్లా రకరకాలుగా చేస్తూ ఆయన అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. ఒకటి పెట్టుకోండి అయ్యా పంచాయతనం అని, అందులో మీకు నచ్చిన దేవుడిని మధ్యలో పెట్టుకోండి, మిగిలిన వాళ్ళ చుట్టూరా పెట్టి పూజ చేసుకోండి, మీ పూజలు మానుకోవద్దు, ఒకడు కాదు దేవుడు అందరూ ఒకటే అని చెప్పాడు మనకి. అసలు ఒక్కటి ఆలోచించాల్సింది, అందరూ చదువుకున్న వాళ్ళు ఎవరు ఒక మతాచార్యులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మొత్తం భారతీయంలో ఉన్న వేదాల దగ్గర నుంచి అన్నిటినీ ఔపోసన పట్టిన వాళ్ళు. మేము ఊరికే జర్నలిస్టులు, వాటి పేర్లు తప్పించి మాకేం తెలియవు. భగవంతుడు సర్వవ్యాపి నిరాకారుడు, అసలు ఆకారమే లేనివాడు భగవంతుడు మనకు తెలుసు. మన కోసమని మనం ఒక్కొక్క రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మానవ ఆకారం ఉండదు కదా భగవంతుడైతే కనుక. రాముడు మానవుడిగా పుట్టాడు, పుట్టి దేవుడయ్యాడు. కృష్ణుడు మానవుడిగా పుట్టి దేవుడయ్యాడు. కాబట్టి వాళ్ళకి ఆకారాలు ఇస్తాం మనం. మన సృష్టికి ఆధారమైన సృష్టి స్థితి లయము త్రిమూర్తుల పేర్లు చెప్తాం. సృష్టించినవాడు బ్రహ్మ, స్థితికారకుడేమో విష్ణుమూర్తి, లయకారకుడు శివుడు అని మనం ఒక్కొక్కరికి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పెడతాం కదా, వాళ్ళని పేర్లు పెట్టుకున్నాం. వానలకి ఇంద్రుడు ఇట్లా అంటే పేర్లు పెట్టుకోవడానికి ఏంటంటే ఒక ఇంటి పెద్దలాగా ఒక్కొక్క దానికి పెద్దని పెట్టుకున్నాం. అటువంటి నిరాకారుడు నిర్గుణుడు అయిన ఆయనకి ఒకళ్ళు నిలువునామాలు ఒకళ్ళు అడ్డనామాలు ఎలా పెడుతున్నారో తెలియట్లే మనం. సరే పోనీ పెట్టుకున్నాం, అంతవరకు పర్వాలేదు. ఇప్పుడు కొత్తగా శంకరాచార్యుడిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఒకళ్ళు రాసిన దాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. గురుస్థానంలో నిలబడిన వాళ్ళు తప్పు చేస్తే శిష్యుడు భక్తుడు నిలదీయాల్సిన సంక్షోభ వేళ తప్పు పట్టాలి, తప్పు ఎంచాలి, తప్పు అని చెప్పాలి, తప్పు గురువు అని మందలించాలి. చిన్నజీయరుడైతేనేం పెద్దజీయరుడైతేనేం తప్పు తప్పే నిష్కర్షగా చెప్పుకుందాం, దేవుడేమి శిక్షించడు, హర్షిస్తాడు. అతి చిన్న జీయరుడు హిందూ మత సంఘటనకి ఒక పెద్ద ప్రమాదుడు. చూశారు కదా ఎంత కష్టంగానో, ఇలా రాయడానికి కూడా ఎంత కష్టపడి రాసి ఉంటారనేది. ప్రస్తుతం ఎందుకనో తెలియటం లేదు. జీయర్ స్వామి వారు ఆయనంటే అందరికీ చాలా గౌరవం, ఎందుకంటే చాలా మంచివి చెప్పేవారని. ఇంతకు ముందరగా పెద్దగా లేదు, కానీ ఇటీవల కాలంలో శివుడిని చాలా అసభ్యంగా నిందించడం మొదలుపెట్టారు. అసలు ఆ పదాలు నేను ఉచ్చరించడానికి ఇష్టపడను. చాలా తప్పు. మనది హిందూ ధర్మంలో త్రిమూర్తులు అనేది ఉన్నారు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా అసలు శంకరాచార్యుడు పీఠాలనే స్థాపించలేదు, 32 ఏళ్ల తర్వాత ఆయన వెనక్కే రాలేదు, ఆయన వైష్ణవుడు అంటూ ఈ మాట్లాడే దాంట్లో చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు. ఒక మత పెద్ద అంటే ఒక వైష్ణవ మతానికి పెద్ద అయినటువంటి వాళ్ళు పరమత సహనం వాళ్ళ నమ్మకం ప్రకారం అంటే అద్వైతులకి ఇదేమి ఉండదు కాబట్టి మనం అందరం అద్వైతులం కాబట్టి మనకి వైష్ణవం శైవం అనేది మాట్లాడం. మనకి త్రిమూర్తులు అంతే, భగవంతుడు త్రిమూర్తులు మన సృష్టిని నడుపుతున్నారు అనుకుంటున్నాం అంతే మనం. అటువంటి మతాన్ని ఆయనని అనుసరించే కొన్ని లక్షల మంది అభిమానులు లేదంటే శిష్యులు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా సరేనండి, ఏ మార్గంలో ప్రవచనాలు చేసేవాళ్ళైనా సరే మనల్ని కొన్ని లక్షల మంది అనుసరిస్తున్నారు అన్నప్పుడు చాలా బాధ్యతగా మాట్లాడాలి. మాలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా మాకు అనుసరించే వాళ్ళు అనుయాయులు ఉండరు కాబట్టి మేము న్యూట్రల్గా జర్నలిస్ట్ వేలతో మాట్లాడతాం అంతే. నీతి బోధలు కానీ ప్రవచనం కానీ మేము చేయటల్లా. ఏంటి ఇక్కడ జరిగింది మనకి? అసలు శంకరాచార్యుడి గురించి ఇంత మాట అనాల్సిన అవసరం ఏమిటి? ఇంకా కొంత మన లోతుల్లోకి పరిశీలిస్తూ ఉంటే ప్రతి కథలోనూ శివుడు అమాయకుడిగా వరాలు ఇచ్చేసి బాధపడుతూ ఉంటే విష్ణుమూర్తి వచ్చి రక్షించినట్టు వైష్ణవులు సృష్టించిన కథలే మనం చదువుతున్నాం.
పరమత సహనం ఉండాలి అని బోధించే భారతదేశంలో హిందూ ధర్మంలో అంత సహనం లేకుండా అసహనంగా మత పెద్దలు ఉండడం అనేది హర్షించలేకపోతున్నాం. ఇది అటువంటి పెద్దవాళ్ళని అసలు మనం ప్రస్తావించకూడదు, కానీ పెద్దవాళ్ళు చిన్న మనసుతో మాట్లాడుతున్నారు. ఇటువంటి గొడవలు మనకి నన్నయ్య యుగం తర్వాత శివకవి యుగం అని వచ్చింది. ఆ తర్వాత మతాల వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో తిక్కన భారతం రాస్తూను హరిహరాద్వైతం అని చెప్పాడు ఆయన. శివాయ విష్ణురూపాయ అనుచు హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయ అని కొల్చెడు వైదిక ధ్యాయతకిచ్చవచ్చు పరతత్వము గొల్చేది నిష్టసిద్ధికిన్ అని మొదలుపెట్టాడు ఆయన. శ్రీ అన గౌరినాన్ పరగు అంటూ తను మొదలుపెట్టిన భారతంలో అక్కడి నుంచి ఆయన రాశాడు. ఆయన అంటే విరాట పర్వం నుంచి ఆయన అది మొదలుపెట్టి ఆ పద్యంతో మొదలుపెట్టారు. హరిహరాద్వైతం అని ఎందుకు చెప్పాడైనా, శివుడు విష్ణువు ఒకళ్ళే అని చెప్పడం కోసం. అందులోనే అడుగుతాడు, కిమస్థిమాలం కిము కౌస్తుభం వా, అస్థిమాల కావాలా కౌస్తుభం కావాలా అంటూను. అంటే కిం కాలకూటం కిమువా అంటూ ప్రతిదీ ఆయనది ఈయన దానితోటి ప్రశ్నిస్తూ వచ్చాడు ఆయన. మొట్టమొదటి అవతారికలో చెప్తాడు ఆయన. అప్పటి నుంచి తిక్కన చెప్పినప్పటి నుంచి ఇటీవల ఎప్పుడూ కూడా వైష్ణవం వాళ్ళు ఎంతసేపు శంకరాచార్యుడిని శివుడిని నిందించడం మామూలే, ఎక్కువే అది. శైవులు చేస్తున్నారో లేదో ఇంకా బయటికి తెలియటం లేదు, కానీ ఇవైతే ఈ మత పెద్దలు జీయర్లు ఇలా చేయటం అనేది చాలా కష్టంగా ఉంది అందరికీ. వాళ్ళకి మనం చెప్పే స్థాయి కాదు మనది, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న దాంట్లో ఆవగించంత కూడా మనకి తెలియదు. వాళ్ళు వేదాలు చదివారు, పురాణాలు చదివారు, శాస్త్రాలు అన్నీ చదివారు, వాళ్ళు ఉపనిషత్తులు చదివారు. ఇన్ని చదివిన వాళ్ళకి ఏమీ చదవని మనకున్న పరిజ్ఞానం ఎందుకు ఉండట్లేదో అర్థం కావట్లేదు. ఉపనిషత్తులు ఏం చెప్పాయన్నది ఒక్కసారి చదివితే తెలియనిది కాదు కదా. ఉపనిషత్తుల్లో ఏ దేవుడు లేదు, ఏ మతము లేదు కదా. మనిషి భగవంతుడు అనేది మన నమ్మకం, మనని నడిపిస్తున్నవాడు ఆయన. అది విష్ణుమూర్తి కొంతమందిని, శివుడు కొంతమందిని, బ్రహ్మ కొంతమందిని నడిపిస్తున్నాడని ఎలా విడగొట్టుకుంటాం మనం? ముగ్గురు కలిస్తేనే సృష్టి అనేది అందరికీ తెలుసు. సృష్టి స్థితి లయాలు త్రిమూర్తి ఆత్మకం అని చెప్తూనే ఉన్నాం మనం. ప్రత్యేకించి అందరినీ ఉద్దేశించి, పోనీ అది కూడా ఏదో ఆధారాలతోటి నిజంగా చెప్తుండడం కాదు, చాలా వెటకారంగా శంకరాచార్యుడా అసలు ఏమున్నాడు అయినా అన్నట్టు, రామానుజాచార్యుడే మహానుభావుడు అన్నట్టు. అది సామాన్యులకి సంకట స్థితిలో పడిపోతుంది. జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆయన మాటలు మనం పట్టించుకోకర్లేదు, ఇది వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు అని చక్కగా తీసి పడేస్తాం. కానీ సామాన్యుడు ఉంటాడు, నమ్ముతాడు. నమ్మి శైవులు కనిపించగానే వెళ్ళి చంపుకుంటూ ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళు మళ్ళీ వైష్ణవులు శైవులు ఒకళ్ళనొకళ్ళు చంపుకునే పరిస్థితికి తీసుకొస్తారు. అంటే శాంతి లేకుండా చేస్తున్నారా వీళ్ళు? ఇంత పెద్దవాళ్ళకి మనం చెప్పక్కర్లేదు. ఎంతమంది అని ఆయన చెప్పిన దానికి మళ్ళీ ఇప్పుడు షణ్ముఖ శర్మ గారు లేకపోతే బంగారే శర్మ గారు ఇలాంటి వాళ్ళు ఎంతమందిని కౌంటర్లు వేస్తూ ఉంటారు. అన్నీ తెలిసిన వాళ్ళం, భగవద్గీత చదువుకున్న వాళ్ళం, అందరూ మనుషులు ఒకటే అని తెలిసిన వాళ్ళం. ఎందుకని ఈ రెండు అసలు వాళ్ళిద్దరికీ లేదే గొడవ, శివుడికి విష్ణుమూర్తికి గొడవే లేదే, ఒకళ్ళొకళ్ళు కాపాడుకుంటూ వచ్చారని చెప్పుకుంటున్నాం కదా. మనకెందుకు ఈ గొడవంతా? అసలు త్రిమూర్తులు కలిసిన త్రితోటి వాళ్ళు కలిసే వాళ్ళ పేర్లు మనం చెప్తున్నాం కదా. మానవులం, మనం అందరం మానవ మాతృలం. మతాచార్యులైనా మత పెద్దలైనా ఎవరైనా సరే జననం మరణం అందరికీ సమానమే. అందరం పుడతాం ఒకలాగే, అందరం పోతాం ఒకలాగే, ఎవరైనా నిలబడిపోం. ఇక్కడ ఉన్నంత కాలం మంచి పని చేయాలి, చేతనైతే లేదంటే మౌనంగా ఉండాలి. ఇలాగా మత విద్వేషాలు, కుల విద్వేషాలు, లేదంటే ఇలాంటి విద్వేషాలు రేపడం వలన ఏం లాభపడుతున్నారు మత పెద్దలు? అంటే ఇది మతం అంటే ఇక్కడ వైష్ణవులు శైవం ఈ మతం అనమాట. వైష్ణవ మతం, శైవ మతం. శంకు చక్రాలు వేసేస్తే వైష్ణవులు అయిపోవడం ఏంటండి ఇవన్నీ? అసలు ఎక్కడికి పోతున్నాం మనము? ఒక్కసారి ఆలోచించుకోవద్దా? పెద్దవాళ్ళకి మనం చెప్పవలసినది కాదు. ఇది ఆయన మీద చాలా గౌరవం. నేను ఆయన చిన్నప్పుడే ఆయన చూసి ఆయన పాదాలకి నమస్కరించిన దాన్ని. ఆయన చాలా చిన్న వయసులో ఉండగా 25 ఏళ్ల వయసులోనే ఆయన తీసుకున్నప్పుడు నేరుగా ఆయన్ని దర్శించి ఆయన మీద అభిమానం పెంచుకున్న వ్యక్తిని. ఇప్పుడు కొత్తగా ఆయన శివుడిని శంకరాచార్యుడిని ఏ దేవుడిని తోలునాడినా తప్పే. అది ఎవరి నమ్మకం వాళ్ళది. శివుడిని నమ్మేవాళ్ళు శివుడిని నమ్ముతారు, అమ్మవారిని నమ్మేవాళ్ళు ఎవరి నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు, తప్పు పట్టకూడదు. దేవుడు లేడని నమ్మేవాళ్ళు వాళ్ళ ఇష్టం, దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు వాళ్ళ ఇష్టం. ఎవరి ఇష్టాన్ని మన ఇష్టం వాళ్ళ మీద రుద్దడం అనేది చాలా చాలా తప్పైన పని. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? వాళ్ళని తప్పు అని ఎంచి చూపించేంత గొప్పవాళ్ళం కాదు, అంత వేదాలు చదువుకున్న వాళ్ళం కాదు, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళం కాదు. కానీ కాస్తో కూస్తో భగవద్గీత చదివి
జీవితాన్ని చదువుకుని జీవితాన్ని మలుచుకుంటున్న వాళ్ళం. ఇది కొంచెం మనస్తాపం కలిగించి ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తోంది. ఇట్లాగా ఈ శైవం వైష్ణవం ఇవన్నీ రాకుండా మానవులందరం ఒకటే అని మత పెద్దలందరూ కలిసి బోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.